అసలు మంచి వాళ్ళకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అయితే నేను మా బావని ఒక క్వశ్చన్ అయితే అడిగిన. అయితే మా బావ చెప్పిన ఆన్సర్ ఏంటిది అంటే లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. రీసెంట్గా మా రిలేటివ్ అయితే ఒక అతను చనిపోయిండు. అతను ఎంత మంచి వాళ్ళంటే మేము ఊర్లో ఉన్నప్పుడు నాకు హైదరాబాద్లో అయితే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే సెంటర్ పడింది. అది వాళ్ళ ఇంటికి అయితే దగ్గరలో ఉండే. అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసి మేము అక్కడే స్టే చేసినాము ఒకరోజు. అప్పుడు తను మమ్మల్ని అప్పుడు యశస్వి అయితే 3 months ఓల్డ్ బేబీనే. అప్పుడు ఆ అంకుల్ మాకు బైక్ ఇచ్చి ఎగ్జామ్ రాయడానికి బైక్ ఇచ్చి తీసుకెళ్ళి మళ్ళీ యశస్విని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ బైక్ ఇచ్చి మమ్మల్ని అక్కడ దోలేసి అయితే వచ్చిండు. అంత మంచివారు అన్నట్టు. అయితే రీసెంట్గా తను చనిపోతే నేను మా బావతో అయితే అన్న ఎందుకు మంచి వాళ్ళకి ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే మా బావని అయితే అడిగితే మా బావ నాకేం చెప్పాడంటే మంచి వాళ్ళే తొందర తీసుకుపోతాడు దేవుడు, వాళ్ళు మంచి పనులు చేస్తారు కదా, వాళ్ళు చేసిన కాడికి చాలు అని చెప్పేసి అయితే తీసుకుపోతాడు. అదే చెడు చేసే వాళ్ళకు ఇంకా ఎప్పుడైనా మంచి చేస్తారేమో అని చెప్పేసి చూస్తూ ఉంటాడు దేవుడు. అందుకే వాళ్ళు చాలా రోజులు అయితే ఉంటారు అని చెప్పేసి ఇట్లయితే ఆన్సర్ చెప్పిండు. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో ఇదైతే కామెంట్ చేయండి. మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఓల్డ్ వీడియో ఉంటే దానికైతే వాయిస్ అయితే చెప్పాను. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.